హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రపంచ సుందరీమణులు ఇవాళ నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు నగరంలోని చారిత్రక ప్రదేశమైన చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు వీరు చేరుకోనున్నారు. అలా చేరుకున్న వారికి పాత బస్తీ ఏరియా వద్ద ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటోషూట్ ను కూడా నిర్వహించబోతున్నారు. అంతేకాక చార్మినార్ సమీపంలోని చూడి బజార్ లో ఎంపిక చేసిన 9 ప్రముఖ దుకాణాల్లో ఈ అందాల భామలు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక అక్కడే గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా ఈ భామలు పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చౌమల్లా ప్యాలెస్ లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారి కోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా చేశారు. ఆపై తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే డాక్యుమెంటరీ సినిమాలను కూడా వీరికి చూపించనున్నారు. ఇక చివరగా చౌమల్లా ప్యాలెస్ లో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయం, ఆతిథ్యాన్ని చూపించే అవకాశంగా భావిస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈ నేపథ్యంలో చార్మినార్, లాడ్ బజార్, గుల్జార్ హౌస్ ప్రాంతాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు.